దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారు కదండి. ప్రతిరోజు దేవుడికి వాగ్దానాన్ని ఈ రీతిగా దేవుడికి కృపాసహితమైన వార్తని ప్రకటించడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు. మరి దేవుడికి వాగ్దానం ఎంచున్న మనము మన జీవితాల్లో అది నెరవేర్పు జరిగించబడాలంటే మనము ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగాను వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మి విశ్వసించినట్లుగాను ఉండినట్లయితే దేవుడు మన పక్షాన ఉండి దేవుడి యొక్క కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మరి ఈరోజు దేవుడు మనకిస్తున్న దైవ వాగ్దానాన్ని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యెషయా రాసిన గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకిచ్చెదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అసూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కనబడుతున్న వ్యక్తి హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిలో అతను బాధపడుతూ దేవుడికి సమ్ముఖములో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు. అతను ఏ విధంగా ప్రార్థన చేశాడని చూసినట్లయితే 38వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూస్తే, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగిస్తునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకి ప్రార్థింపగా. ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నేను నీ యందు ఎట్లా బతుకుతున్నావునో నువ్వు చూస్తున్నావు కదా, నన్ను జ్ఞాపకం చేసుకో. యథార్థంగా బతుకుతున్నాను, సత్యముతో బతుకుతున్నాను, నీ సన్నిధిలో నేను నీ దృష్టికి అనుకూలంగా నడుస్తున్నాను. అలా నడుస్తున్న నా జీవితంలో ఎందుకని ఈ యొక్క రోగం వచ్చింది, ఎందుకని ఈ మరణకరమైన రోగములో నన్ను అప్పగించావు అయ్యా, ఈ బాధ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ వ్యాధిని నేను తట్టుకోలేకపోతున్నాను, కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఏనాడు కానీ కుడికి కానీ వెడం కానీ తిరగకుండా నీ సన్నిధిలో నేను ఎట్లు జీవిస్తున్నో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని దేవుడి సన్నిధిలో ప్రార్థించగా, దేవుడు ప్రవక్త యెషయాని మరలా తిరిగి అతని దగ్గరికి పంపించాడు. అక్కడ మాట్లాడుతున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 5వ వచనంలో ఈ విధంగా సెలవిస్తున్నాడు, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించున్నాను, నీకెంకనో 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని దేవుడు యొక్క మాటని అక్కడ తెలియపరుస్తుంది. హిజ్కియా కన్నీళ్లు కార్చుతుండగా దేవుడు చూచి ప్రవక్తను పంపించి, నువ్వు భయపడకు, దేవుడు నీకు ఆయుష్నిస్తున్నాడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు మరలా నీ రాజ్యాన్ని ఇస్తున్నాడని చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్టే ఇక్కడ హిజ్కియాకి స్వస్థత వచ్చింది, ఆయుష్నిచ్చాడు. దేవుడు మరణకరమైన వ్యాధులోంచి విడిపించబడి స్వస్థతను అందుకున్నాడు. చూడండి, దేవుడు బిడ్డలైన వారు కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తే దేవుడు ఏదో రూపంలో, దైవజనుల రూపంలోనో లేకపోతే ప్రవక్తల రూపంలోనో లేకపోతే దేవుడే స్వయంగా దర్శనం రూపంలోనో దేవుడు నీతో నాతో మాట్లాడి దేవుడు స్వస్థపరుస్తాడు, బాగుపరుస్తాడు. అక్కడ దేవుడు ఒక వాక్కుని పంపించినప్పుడు ఆ మాటని అంగీకరించిన హిజ్కియా స్వస్థతను అందుకున్నాడు. మరి ఈరోజు ఈ మాట వింటున్న నీవు స్వస్థత పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? హిజ్కియా వలె ప్రార్థన చెయ్యి. నీకు మరణకరమైన వ్యాధి నిన్ను శోధిస్తుందేమో, అది ఏడిపిస్తుందేమో, నిన్ను ఆ యొక్క వ్యాధితో నువ్వు బాధపడుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నీకు మరలా నీకు ఆయుష్నిస్తాడు. విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. దేవా, ఈ మరణకరమైన స్థితిగతిలోంచి నన్ను విడిపించయ్యా. ఒకవేళ నీ ఎదుట నేను పాపం చేస్తుంటే క్షమించండి, దయ చూపించండి, కరుణించండి అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి వాగ్దానాన్ని జీవితంలో నెరవేరుస్తాడు. ఈ వాగ్దానం ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు. నీ కన్నీళ్లు దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీళ్లు చూసినప్పుడు ఆయన కరిగిపోయి నీ యొద్దకు వచ్చి నిన్ను బాగు చేయడానికి ఒక ప్రవక్తనో దైవజనులనో లేకపోతే ఈ రీతిగా దేవుడు ఒక వాక్కును పంపించి బాగు చేస్తాడు. ఈ దేవుడి బిడ్డలారా,
విశ్వాసంతో ప్రార్థన చేస్తా విసిగేవాలే ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమని నువ్వు ప్రార్థించినట్లయితే దేవుడు అద్భుతమైన స్వస్థత నీకు వస్తుందమ్మా. కన్నీరు తీర్చి నేను బాగుపరుస్తాను. ఒక్కసారి నాతో పాటు మీరు ఏకీవించి ప్రార్థన చేయండి. ఇప్పుడే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎవరైతేనైనా ఇసుగేవాలి మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నారు, దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతున్నారు, అయా బిడ్డలు జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఆ మరణకరమైన వ్యాధుల నుండి, ఆ దీర్ఘకాలపు వ్యాధుల నుండి, ఆ బలహీనతల నుండి ఇప్పుడే విడుదల దయచే ప్రభువా. ఒక్కసారి వారు ఎట్లు జీవించుతారో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ తప్పిదములుంటే క్షమించండి, పాపములుంటే క్షమించండి. నీ నామములో వారిని స్వస్థపరిచి బాగుపరిచి నాయన, నీ నామాన్ని మహిమపరిచి వారికి ఆయుష్ని ఆరోగ్యాన్ని దయచేయమని యేసు నామములో అడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఈ యొక్క వాగ్దానం విన్న మీరు మీ మటుకే కాక అనేక మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి. దేవుడి యొక్క పరిచర్యలో మీరు కూడా పాల్భాగస్తులవుతాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.